హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో రాకీ ర్యాబిట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో కాంబో కార్డ్ అనేది ఏ విధంగా అన్లాక్ చేసి 2 మిలియన్ టోకెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను రాకీ ర్యాబిట్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాంబో కార్డ్ అనేది సెట్ చేసుకోవడానికి 3 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. 3 కార్డ్స్ని ఇక్కడ నుంచి మనం తీసుకొచ్చేసి ఇక్కడ ఇస్తే తర్వాత కింద చెక్ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చినటువంటి కార్డ్ అనేది కరెక్ట్గా ఉంటే మనకు 20 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే టైం అనేది కేవలం ఇంకా 23 గంటలు మాత్రమే ఉంది. అంటే ఈ కార్డ్ అనేది ఈరోజు జూలై 17 మధ్యాహ్నం 1:30 నుంచి జూలై 18 మధ్యాహ్నం 1:30 లోపు మాత్రమే ఈ కార్డ్ అనేది వర్క్ అవుతుంది. జూలై 18 మధ్యాహ్నం 1:30 దాటితే కార్డ్ అనేది వేరుగా వస్తుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ట్రై చేసిన వాళ్ళకి మాత్రమే, అంటే ఈ 24 అవర్స్లో ట్రై చేసిన వాళ్ళకి మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట. సో తర్వాత లేట్గా ఎవరైనా కార్డు చూస్తే వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. డిస్క్రిప్షన్లో ఉండేటటువంటిది కార్డు కొత్తది రాగానే పోస్ట్ చేయబడుతుంది. ఆ వీడియో కానీ లేకపోతే కార్డు డీటెయిల్స్ కానీ చూసి ఆ రోజు కాంబో కార్డుని మీరు పెర్ఫామ్ చేయవచ్చు అనమాట. సో ఈరోజు కాంబో కార్డు చూసే ముందు అసలు కాంబినేషన్ ఏంటి అనేది చూద్దాం. మొదటగా సో ఈరోజు కాంబో కార్డు కాంబినేషన్లో మొదటిది డిన్నర్ అండి, సెకండ్ది చారిటీ టోర్నమెంటు, మూడోది బ్లాకింగ్ ప్రాక్టీస్ అనమాట. సో ఈ మూడిట్లలో మొదటిదైనటువంటి డిన్నర్ అనేది ఎక్కడుంది అనేది చూద్దాం. సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఫైటర్ ఆప్షన్ ఏదైతే ఉందో, సో ఈ ఫైటర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని పక్కన క్లెయిమ్ అనే ఒకటి ఉంది చూడండి కింద. ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలంటే కర్సర్ మనకు ఫైటర్ మీద ఉండాలి, కింద క్లెయిమ్ మీద ఉండాలన్నమాట. సో క్లెయిమ్ మీదకి వచ్చిన తర్వాత జస్ట్ పైకి అలా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి డిన్నర్ అనే కార్డు ఉంది. ఇక్కడ చూజ్ సూపర్ సెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఆ చూజ్ అనే దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే పైన కార్డు అనేది సెట్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత సెకండ్ కార్డు ఏంటి మనకి చారిటీ టోర్నమెంట్. సో ఈ చారిటీ టోర్నమెంట్ అనేది టోర్నమెంట్స్లో ఉంటుంది ఆప్షను. సో ఇక్కడ టోర్నమెంట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. టోర్నమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే మనకి చారిటీ టోర్నమెంట్స్, సో ఈ చారిటీ టోర్నమెంట్స్ అనేది ఇక్కడెక్కడ కనిపించట్లేదు. ఇక్కడ కాకుండా వేరే చోట ఎక్కడన్నా ఉందేం చూద్దాం. సరే, కోచ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. సో కోచ్లో క్లెయిమ్లోకి వెళ్ళాను. మళ్ళీ క్లెయిమ్లో కూడా ఎక్కడుంది అనేది చూద్దాం ఒకసారి. చారిటీ టోర్నమెంట్ ఏదో మనకి ఫైటర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఫైటర్ మీద క్లిక్ చేసి తర్వాత వెంచర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చారిటీ టోర్నమెంట్ అని ఉంది. ఇక్కడ సూపర్ సెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు రెండో కార్డు అయినటువంటి చారిటీ టోర్నమెంట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. తర్వాత మూడో కార్డు ఏంటనేది చూద్దాం. మూడో కార్డు బ్లాకింగ్ ప్రాక్టీస్ అనమాట. సో ఈ బ్లాకింగ్ ప్రాక్టీస్ అనేది ఎక్కడ ఉందనేది చూద్దాం. సో బ్లాకింగ్ ప్రాక్టీస్ అనేది ఫైటర్లో అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లో జస్ట్ పైకి చూద్దామండి. ఇక్కడ లేదు. కోచ్లోకి వెళ్దాం. కోచ్లో జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా లేదు. క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఏమన్నా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి క్లెయిమ్లో మనకి కోచ్ తర్వాత క్లెయిమ్లో బ్లాకింగ్ ప్రాక్టీస్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. బ్లాకింగ్ ప్రాక్టీస్ ఇది నేను చూజ్ సూపర్ సెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ డిన్నర్ రెడీ అయింది. తర్వాత చారిటీ టోర్నమెంటు, బ్లాకింగ్ ప్రాక్టీస్ 3 వచ్చిన తర్వాత కింద చెక్ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో మనకి 2 మిలియన్ కార్డ్స్ అనేవి
వచ్చేసాయన్నమాట. సో ఇక్కడ కింద క్లెయిమ్ సూపర్ సెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే పైన చూడండి మనకు 2 lakhs టోకెన్, 20 lakhs టోకెన్స్ లేకపోతే 2 million టోకెన్స్ వచ్చినట్టు డైలాగ్ కూడా వచ్చేసింది. సో ఇంతేనండి మనకు కాంబో కార్డ్ అనే దాన్ని క్లెయిమ్ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.